ఓం శాంతి 23/6/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు మహాభాగ్యశాలురు. ఎందుకంటే మీకు భగవంతుడు ఇప్పుడు చదివించే ఈ చదువును ఇంతవరకు ఏ ఋషులు మునులు కూడా చదువుకోలేదు. ప్రశ్న: డ్రామాలోని ఏ విధి నిర్ణయం పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు, ప్రపంచంలోని మనుషులకు తెలియదు? జవాబు: ఈ రుద్ర జ్ఞాన యజ్ఞము ద్వారా వినాశ జ్వాలలు ప్రజ్వలితం అవుతాయి అని మీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మొత్తం పాత ప్రపంచమంతా ఇందులో స్వాహ అవుతుంది. ఈ విధి ప్రభావం నుండి ఎవ్వరూ తప్పించలేరు, వాయిదా వేయలేరు. ఇది ఎటువంటి అశ్వమేధ అవినాశి రుద్ర జ్ఞాన యజ్ఞము అంటే, దీని యందు పాత ప్రపంచపు సామగ్రి అంతా స్వాహ అవుతుంది. తర్వాత మళ్ళీ మనము ఈ పతిత ప్రపంచంలోకి రాము. దీనిని ఈశ్వరుడి విధి అని అనరు, డ్రామాలోని విధి అని అంటారు. పాట: ముఖం చూసుకో ప్రాణి. ఓం శాంతి. పిల్లలైన మీరు కూడా మనుష్యులే. ఇది మనుష్య సృష్టి. ఈ సమయంలో మీరు బ్రాహ్మణ ధర్మానికి చెందిన మనుష్యులుగా అయ్యారు. తండ్రి ఆత్మలకు శిక్షణనిస్తారు. ఆత్మనైన నేను ఈ శరీరాన్ని నడిపించే వాడిని అని ఆత్మకి ఇప్పుడు తన స్వధర్మం గురించి తెలిసింది. ఈ శరీరము ఆత్మ యొక్క రథం. తండ్రి ఎలా బ్రహ్మ శరీరం అనే రథంపై సవారీ అయి ఉన్నారో, అలా మీ ఆత్మ కూడా మీ రథంపై సవారీ అయి ఉంది. ఆత్మనైనా నేను శాంతి స్వరూపాన్ని అనే జ్ఞానాన్ని ఆత్మ మర్చిపోయింది. మనముండే స్థానం మూలవతనం. ఈ శరీరము మీకు ఇక్కడ లభిస్తుంది. ఈ విధంగా మీతో మీరు మాట్లాడుకోవాలి. తండ్రి అంటున్నారు, ఆత్మలైన మీరు శాంతి స్వరూపులు. మీరు శాంతిగా కూర్చోవాలి అనుకుంటే స్వయాన్ని ఆత్మగా, శాంతిధామ నివాసిగా భావించండి. కొంత సమయం శాంతిగా కూర్చోగలరు. మనుషులు శాంతినే కోరుకుంటారు. మనసుకు శాంతి కావాలి అని ఆత్మ అంటుంది. కానీ నేను ఆత్మను అనే విషయం మనుషులకు తెలియదు. దానిని మర్చిపోయారు. దీనిని గురించి ఒక కథ కూడా ఉంది. రాణి హారము మెడలోనే ఉంది, కానీ మర్చిపోయి వెలుపలంతా వెతికించింది. తండ్రి కూడా శాంతి మీ స్వధర్మమని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఆత్మలైన మనం శాంతి స్వరూపులము అని, ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చాము అని పిల్లలు అర్థం చేసుకున్నారు. అవయవాల నుండి విడుదలైనప్పుడు ఆత్మ శాంతిగా ఉంటుంది. ఆత్మ తన స్వధర్మమైన శాంతిలో ఎంతసేపైనా కూర్చోగలదు. శరీరంతో పని చేయకుండా శాంతిగా ఉండాలి అనుకుంటే శాంతిగా కూర్చోండి. అది సత్యమైన శాంతి. దీనిని మీరు వెతకరు. మీ స్వధర్మము శాంతి. ఆత్మ ఇక్కడ ఇప్పుడు పాత్ర అభినయిస్తూ ఉంది. మనం 84 జన్మల పాత్ర చేశాము అని తండ్రి ద్వారా తెలుసుకున్నారు. 84 జన్మల చక్రం గురించి ఎవ్వరికీ తెలియదు. కేవలము పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకున్నారు. మొదట మనం సూర్యవంశ రాజులుగా లేక ప్రజలుగా ఉండేవారం. ఆ తర్వాత చంద్రవంశీయుల నుండి వైశ్యవంశీయులుగా, శూద్రవంశీయులుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ మనము సూర్యవంశీయులుగా అవ్వాలి అని మీకు తెలుసు. పిల్లలైన మీరు సృష్టి ఆది మధ్య అంత్యాలను తెలుసుకున్నారు. మీరు ఎంతో సౌభాగ్యశాలురు. తండ్రి యథార్థ విషయాలను అర్థం చేస్తున్నారు. ఇది సద్గతినిచ్చే మార్గం. సద్గతినిచ్చేవారు ఒక్కరేనని అర్థం చేయించాలి. బాబా వచ్చి మనకి 21 జన్మలకు సద్గతిని ప్రాప్తి చేయిస్తున్నారు అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. బయట మనుషులకు ఈ విషయాలు తెలియవు. బీకేలు అయిన మీకు మాత్రమే తెలుసు. బీకేలు అయినా మీకేం తెలుసు అని ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు. బ్రాహ్మణులా కాదా అని పరీక్ష జరగాలి కదా. మీరు బ్రహ్మకు పిల్లలైతే సృష్టి చక్రం తప్పకుండా తెలిసి ఉంటుంది. రచయిత అయిన తండ్రి ఎవరో తెలుసా?
ఋషులు మునులు మొదలైన వారికి రచన రచయితల గురించి తెలియదు అనగా వారు నాస్తికులయ్యారు. మీరు కూడా తండ్రిని తెలుసుకోకుండా నాస్తికులుగా ఉండేవారు. రచయిత అయిన తండ్రి, వారి రచన ఆది మధ్య అంత్యాల గురించి తెలిసేది కాదు. పాఠశాలలోకి మొదట చదువు రాని వారే వస్తారు. తర్వాత పాఠశాలలో ఫలానా చదువు చదువుకున్నాను అని అంటారు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ చదువులో ఉన్నారు. పరంపిత పరమాత్మ మిమ్ములను చదివిస్తున్నారు. ఇది బుద్ధిలో అర్థం చేసుకోవాలి. రచయిత ఒక్క శివబాబా మాత్రమే. రుద్రుడు జ్ఞానయజ్ఞము రచించాడు అని శాస్త్రాలలో కూడా ఉంది. ఇప్పుడు రుద్రుడు అన్నా శివ పరమాత్ముడు అన్నా తేడా ఏమీ లేదు. రుద్ర జ్ఞాన యజ్ఞము ద్వారా వినాశ జ్వాల వెలువడింది అని కూడా వ్రాయబడి ఉంది. కేవలం రుద్ర శివుడికి బదులుగా కృష్ణుడి పేరు వేసేశారు. ఇది అదే గీత. ఈ జ్ఞాన యజ్ఞము ద్వారా వినాశ జ్వాల ప్రజ్వలితమైంది అని అంటారు. ఈ జ్ఞాన యజ్ఞము స్వరాజ్యం కొరకు. ఇందులో పాత ప్రపంచం స్వాహ అవుతుంది. యజ్ఞంలో సర్వము ఆహుతి చేస్తారు అనగా సామగ్రి అంతా వేస్తారు. సర్వము స్వాహ చేస్తారు. ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలో పాత ప్రపంచం అంతా స్వాహ అవుతుంది. మీరు రాజయోగం నేర్చుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఈ పాత ప్రపంచంలోకి రారు. ఈ ప్రపంచం సమాప్తం అయిపోతుంది. ప్రకృతి ఉపద్రవాలు మొదలైనవన్నీ జరుగుతాయి అని మీకు తెలుసు. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో కూర్చోవాలి. శివబాబా అంటున్నారు, నా బుద్ధిలోని ఈ జ్ఞానమంతా ఉంది. తండ్రి సత్యమైన వారు, చైతన్యమైన వారు, జ్ఞాన సాగరులు. సృష్టి ఆది మధ్య అంత్యాలు వారికి తెలుసు. ఋషులు మునులు మాకు రచయిత రచనల గురించి తెలియదు అని అంటారు. మీకేం లభిస్తోంది అని మిమ్మల్ని ఎవరైనా అడుగుతారు. గొప్ప గొప్ప ఋషులు మునులు రచయిత రచనల ఆది మధ్య అంత్యాలు మాకు తెలియదు అని అనేవారు. అలాంటి దానిని గురించి మాకు తెలుసు అని చెప్పండి. రచయిత అయిన తండ్రి తప్ప రచన ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని ఎవ్వరూ తెలిపించలేరు. రచయిత తండ్రి మాత్రమే అర్థం చేయించగలరు. ఈగలకు కూడా రాణి ఈగ ఉంటుంది అని మీకు తెలుసు. రాణి వెనుక అన్ని ఈగలు వెళ్తూ ఉంటాయి. రాణి అనగా తల్లితో వాటికి ఎంతో సంబంధం ఉంది. బేహద్దు తండ్రి వచ్చినప్పుడు పిల్లలందరినీ తన వెంట తీసుకెళ్తారు. బాబా ఆత్మలైన మనలను శాంతిధామానికి తీసుకెళ్లేందుకు వచ్చి ఉన్నారు అని మీకు తెలుసు. మళ్ళీ మీ సత్యుగంలోని పాత్ర ప్రారంభం అవుతుంది. ఆ పాత్ర చేసేందుకు మీరు ఈ దేవీ దేవత పదవిని పొందుకుంటూ ఉన్నారు. మీరు నా దగ్గరకు మనుషుల నుండి దేవతా పదవి పొందేందుకే వస్తారు. కనుక సర్వ గుణాలు ఇక్కడనే ధారణ చేయాలి, అలవర్చుకోవాలి. ఈ లక్ష్మీ నారాయణల వలె తయారవ్వాలి. దివ్య దృష్టితో తప్ప వీరిని ఎవ్వరూ చూడలేరు. మీరిప్పుడు సూర్యవంశంలో దేవతలుగా అవుతాము అని తెలుసుకున్నారు. స్వర్గ రాజధాని ఎలా స్థాపన అవుతుంది ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. సత్యుగంలో దేవతల రాజ్యం మాత్రమే ఉండేది. కానీ దేవతల రాజ్యంలో కూడా రాక్షసులు మొదలైన వారిని చూపిస్తారు. కానీ అలా జరగదు. ఇది ఎవ్వరికీ తెలియదు. భారతదేశం ఎంతో పవిత్రంగా ఉండేది. సర్వగుణ సంపన్నులు అని మహిమ కూడా చేస్తారు. దేవతల ముందు తల వంచి నమస్కరిస్తారు. అనేక మందిరాలు కూడా నిర్మించారు. కానీ సత్యుగంలోని ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఎప్పుడు ఎలా స్థాపన అయిందో ఎవ్వరికీ తెలియదు. ఇంత ఉన్నతంగా ఉన్న భారతదేశం నీచంగా ఎలా తయారైందో ఎవ్వరికీ తెలియదు. విధి అలా తయారై ఉంది అని అంటారు. ఎవరి విధి అది కూడా తెలియదు. డ్రామాలోని విధి అని భావించినట్లయితే అర్థమవుతుంది. డ్రామాను రచించిన సృష్టికర్త, డైరెక్టర్ ఎవరు? వారు కేవలం ఈశ్వరుడి విధి, ఈశ్వరుడి రాత అని అంటారు. డ్రామా అంటూనే డ్రామా ఆది మధ్య అంత్యాలను తెలుసుకోవాలి.
కేవలం పుస్తకం చదివినందున అర్థం కాదు. డ్రామాను డ్రామాగా తయారైంది అని ప్రకటించారు, కానీ డ్రామాను చూసినంత వరకు అర్థం కాదు కదా. డ్రామాను చూసినప్పుడు ఇదంతా డ్రామాలో జరగాలి అని అర్థం చేసుకుంటారు. పిల్లలైన మీరు కూడా ఈ సృష్టి డ్రామా అని ఇప్పుడే తెలుసుకున్నారు. ప్రపంచ చరిత్ర భూగోళాల చక్రం తిరుగుతూ ఉంటుంది అని మనుషులు అంటారు, కానీ అది ఎలా తిరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాల తర్వాత సంగమ యుగము అని వ్రాసి ఉన్నారు. కానీ మనుషులు యుగ యుగంలో వస్తారు భగవంతుడు అని భావిస్తారు. సత్య త్రేతాయుగాల మధ్య కూడా సంగమం ఉంటుంది, కానీ ఆ సంగమ యుగానికి ఏ మహత్వము లేదు. అక్కడ ఆత్మలకి ఏ మంచి జరగదు. సత్యుగంలోని సూర్యవంశీయులు చంద్రవంశీయులకు రాజ్యం ఎలా ఇచ్చారో మీకు తెలుసు. చంద్రవంశీయులు సూర్యవంశీయులపై దాడి చేసి విజయాన్ని పొందలేదు. చంద్రవంశపు రాజులకు సూర్యవంశంలోని రాజు రాణి రాజ్యభాగ్యపు తిలకాన్ని దిద్ది రాజ్య సింహాసనంపై కూర్చోబెడతారు. రాజుకు రాముడు అని, రాణికి సీత అని టైటిల్ ఎవరిచ్చారు? సూర్యవంశీయులు. తమ రాజ్యాన్ని చంద్రవంశీయులకు బదిలీ చేసి ఇప్పుడు మీరు రాజ్యపాలన చెయ్యండి అని చెప్తారు. ఈ దృశ్యాన్ని పిల్లలైన మీరు సాక్షాత్కారంలో కూడా చూశారు. అంతేకాని యుద్ధము మొదలైనవేవీ జరగవు. ఎవరికైనా రాజ్యం ఎలా ఇస్తారో అలా ఇస్తారు. వారి పాదాలు మొదలైనవి కడిగి వారికి రాజ్య తిలకమునిస్తారు. సత్యుగంలో గురువులు గోసాయిలు ఉండరు. ఇప్పుడు మనం దైవీ స్వభావము కలవారిగా అవుతాము అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. సూర్యవంశీయుల చంద్రవంశీయుల రాజ్యంలో మీరెంతో సుఖంగా ఉంటారు. బాబా మిమ్మలను దుఃఖము నుండి వెలుపలికి తీసి సుఖంలోకి తీసుకెళ్తారు. ఇతరులెవ్వరూ సుఖవంతులుగా తయారు చేయలేరు. సాధువులు కూడా శాంతిధామంలోకి వెళ్ళాలి అని కోరుకుంటారు. తండ్రి అంటూ ఉన్నారు, నేను ఈ సాధువులు మొదలైన వారిని కూడా ఉద్ధరించి శాంతిధామంలోకి తీసుకెళ్తాను. సన్యాసులు ద్వాపర యుగంలో వస్తారు. స్వర్గంలో దేవతలైన మీరు మాత్రమే ఉంటారు. అక్కడ కూడా సెక్షన్లు వేరువేరుగా ఉంటాయి. సూర్యవంశీయులు వేరుగా, చంద్రవంశీయులు వేరుగా, తర్వాత ఇస్లాం మతం వారు, బౌద్ధులు, సన్యాసులు మొదలైన వారు ఎవరెవరు వస్తారో వారందరి సెక్షన్లు వేరువేరుగా తయారై ఉన్నాయి. మీరు రాజ్యపాలన చేసేటప్పుడు ఇతరులెవ్వరూ లేనే లేరు. మూల వతనంలో కూడా ఇటువంటి మాల నెంబర్ వారుగా తయారై ఉంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారి వంశము మొదటిది. ఆ తర్వాత ఇతర వంశాలు వస్తాయి. ఇది అన్నింటికంటే పెద్ద వంశం. ఆ తర్వాత వచ్చే ధర్మస్థాపకులందరూ వారి నుండే వస్తారు. రెండవ నెంబర్లో వచ్చే వంశం ఇస్లాం మతం అని మీరంటారు. మీ తర్వాత దేవతల తర్వాత ద్వాపర యుగంలో, ఆ తర్వాత బౌద్ధుల వంశం, తర్వాత క్రైస్తవ వంశం. మీరు మొదటి వారు. మిగిలిన చిన్న చిన్న హద్దులోని వారైతే లక్షలలో ఉంటారు. ఇక్కడ ముఖ్యమైనవి 4 వంశాలు. మొట్టమొదట వచ్చేది మీరే. తర్వాత ఇస్లాం, బౌద్ధ, క్రైస్తవ మొదలైన వంశాల వారు వస్తారు. ఇప్పుడు మీరు దేవతా వంశం వారు క్రింద పడి ఉన్నారు. 84 జన్మల పాత్ర మీరు మాత్రమే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరు లాస్ట్లో ఉన్నారో వారే మళ్ళీ ఫస్ట్లో వస్తారు. దేవీ దేవతలు ఇప్పుడు పతితంగా ఉన్నందున స్వయాన్ని దేవతలమని చెప్పుకోలేరు. దేవతలను పూజించడం వలన దేవతా వంశం వారు అని రుజువవుతుంది. సిక్కులు గురునానక్ను పూజిస్తారు, ఎందుకంటే వారు గురునానక్ వంశానికి చెందినవారు. సత్యుగంలో మొదటి నెంబర్ వంశం మీది. దానికంటే ఉన్నతమైన వంశం మరొకటి లేదు. మీరు అత్యంత ఉన్నతమైన వంశానికి చెందినవారు. అందరికంటే ఎక్కువ సుఖాన్ని కూడా మీరే అనుభవిస్తారు. మళ్ళీ వారే నిరుపేదలుగా అవుతారు. అందరికంటే ఎక్కువ దుఃఖపడేది ఈ సమయంలో వీరే.
అప్పులు కూడా చాలా తీసుకుంటూ ఉంటారు. ఎంతో షావుకారులుగా ఉండేవారు. ఇప్పుడు చాలా నిరుపేదలుగా అయ్యారు. సర్వము పోగొట్టుకొని కూర్చున్నారు. ఇది దుఃఖధామం. తండ్రి మళ్ళీ మిమ్మలను సుఖధామానికి యజమానులుగా తయారు చేస్తారు. అర్ధకల్పం మీరు సుఖాన్ని అనుభవిస్తారు. మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. ముక్తికి వెళ్ళాలి అని వారు కోరుకుంటారు కూడా. వారు సుఖాన్ని కాకిరెట్టకు సమానము అని భావిస్తారు సన్యాసులు. వారికి సుఖధామం యొక్క అనుభవం లేనే లేదు. స్వర్గమే చూడలేదు. మీకు అనుభవం ఉంది. మహిమ కూడా చేస్తారు, కానీ పతితులైన కారణంగా మర్చిపోయారు. ఇప్పుడు తండ్రి స్మృతిని ఇప్పిస్తూ ఉన్నారు. ఓ భారత్ వాసులారా, మీరు దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. ద్వాపర యుగం నుండి ధర్మం పేరు మార్చుకున్నారు. దేవతా ధర్మం వారే మళ్ళీ పతితులుగా అయ్యారు. ఓ పతిత పావన రండి అని పాట కూడా పాడుతూ ఉంటారు. మీరు ఎన్ని జన్మలు పావన ప్రపంచంలో ఉండినారో, ఎన్ని జన్మలు పతిత ప్రపంచంలో ఉన్నారో తండ్రి అర్థం చేయించారు. మీరు ఇప్పుడు మళ్ళీ పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. ఇది పాఠశాలలకు పాఠశాల వంటిది, యజ్ఞాలకు యజ్ఞం వంటిది. పాత ప్రపంచమంతా ఇందులో సమాప్తం అవుతుంది. హోలిక రాక్షసుని కాలుస్తారు. ఈ పండుగలన్నీ ఈ సమయానికి మీకు చెందినవే. ఆత్మ వెళ్ళిపోతుంది, శరీరం సమాప్తమైపోతుంది. ఈ జ్ఞానము సన్యాసులు మొదలైన వారు ఎవ్వరూ ఇవ్వలేరు. గీతలో కొంచెము జ్ఞానం ఉంది, కానీ పిండిలో ఉప్పు వేసినంత మాత్రమే ఉంది. జ్ఞానము మాయమైపోతుంది. శివబాబా అంటున్నారు, నేను ఈ యజ్ఞాన్ని రచించాను. ఇందులో మీరు తనువు, మనస్సు, ధనము అన్నీ స్వాహా చేస్తారు. జీవిస్తూ కూడా మరణించినలాగా ఉంటారు. ఈ జ్ఞానం మీకు ఇప్పుడు మాత్రమే లభిస్తుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సుఖధామంలోకి వెళ్ళేందుకు మీరు దైవీ స్వభావాన్ని తయారు చేసుకోవాలి. డ్రామా ఆది మధ్య అంత్యాల రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకొని హర్షితంగా ఉండాలి. అందరికీ రహస్యాన్ని అర్థం చేయించాలి. సెకండ్ పాయింట్, స్వరాజ్యాన్ని తీసుకునేందుకు ఈ అనంతమైన యజ్ఞంలో జీవించి ఉండే మీ తనువు, మనస్సు, ధనాలను స్వాహా చేయాలి. సర్వస్వము నూతన ప్రపంచంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వరదానం, తమ మస్తకము ద్వారా మూడవ నేత్రాన్ని సాక్షాత్కారం చేయించే సత్యమైన యోగీభవ. స్మృతి చిహ్నంలో యోగుల మస్తకంపై మూడవ నేత్రాన్ని చూపిస్తారు. సత్యమైన యోగి పిల్లలైన మీరు కూడా మీ మస్తకము ద్వారా మూడవ నేత్రం యొక్క సాక్షాత్కారం చేయించేందుకు సదా బుద్ధి ద్వారా ఒక్క తండ్రి సాంగత్యంలో మాత్రమే ఉండాలి. తండ్రి మరియు నేనాత్మ, మేమిరువురము తప్ప మూడవ వారు ఎవ్వరూ లేరు. ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఉంటుందో అప్పుడు మూడవ నేత్రం సాక్షాత్కారం అవుతుంది. ఒకవేళ బుద్ధిలో ఎవరైనా మూడవ వారు వచ్చేస్తే, అంటే ఎవరైనా గుర్తుకొస్తే, ఈ మూడవ నేత్రం, జ్ఞాన నేత్రం, దివ్య బుద్ధి నేత్రం, సాక్షాత్కారం చేయించే నేత్రం మూసుకుపోతుంది. అందువలన సదా మూడవ నేత్రం తెరవబడి ఉండాలి. దీని కొరకు మూడవ వారు ఎవ్వరూ లేరు అని గుర్తుంచుకోవాలి. స్లోగన్, ప్రశ్న చిత్తులుగా అవ్వటము అనగా వ్యాకులత పడడం మరియు వ్యాకులపరచటం. ప్రశ్నలు వచ్చాయి అంటే మీరు వ్యాకులత పడతారు, అనేక మందిని వ్యాకులపరుస్తారు. అవ్యక్త సూచన, సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోవాలి. సహనశీలురుగా కావాలి. దీనిని గురించి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎవరు ఎటువంటి కర్మ చేస్తారో వారి పేరు కూడా అలాగే పడుతుంది. కర్మలు శ్రేష్టంగా ఉంటే శ్రేష్ఠ మణి అని పేరు పడుతుంది.
శ్రేష్ఠ మణి ఆత్మగా అయ్యేందుకు మనస్సు, మాట, కర్మలో సరళత మరియు సహనశీలత ఈ 2 గుణాలు తప్పకుండా కావాలి. ఒకవేళ సరళత ఉండి సహనశీలత లేకున్నా అది శ్రేష్టత కాదు. అందువలన సరళత మరియు సహనశీలత 2 జతలో ఉండాలి. ఓం శాంతి.